నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. బీసీలోని అన్ని కులాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో మొల్లమాంబ రచనలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తెలుగు కవయిత్రిగా ఆమె ఉండటం తెలుగు జాతికి గర్వకారణమని పేర్కొన్నారు. సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలోకి తొలిసారి అనువదించిన ఘనత మొల్లమాంబదేనని తెలిపారు. నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర పండగగా మరి మొల్ల కవయిత్రి మొల్ల ఈరోజు రాష్ట్ర పండగగా మొల్ల వెంగబామ్మ గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా చేశాం. ఏదైతే మహిళా సాధికారత కోరుకున్న వ్యక్తి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడే కానీ ఇంత ఘనంగా మొల్ల వెల్లభమ్మ గారి జయంతి ఈరోజు ఇక్కడ చేయటం, మరి డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఈరోజు రాష్ట్ర పండుగ ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆనాటికే మరి మహిళలు బయటికి రాని సమయంలో కూడా మరి ప్రజలందరికీ అర్థమయ్యేలా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా మహిళా సాధికారతకు మరి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మహిళలందరికీ స్ఫూర్తి మరి కవిత్రి మొల్లగారు అన్న విషయం కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఆనాటి నుంచి ఈరోజు రామాయణం ఈరోజు తెలుగులో మరి గ్రామీణ స్థాయిలో కూడా అందరూ చదవగలుగుతున్నారంటే మరి వెల్లభమ్మ గారు రచించిన రామాయణం అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు బీసీలను ఏదైతే మరి కుమ్మరి శాలివాహన క్యాస్ట్లో పుట్టిన మరి వెంగబామ్మ గారికి వారి కులస్తులు మరి బీసీ కులస్తులు మరి కవులు కళాకారులు కూడా ఈరోజు చాలామంది అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రాం చాలా బాగుందన్న విషయం కూడా తెలియజేస్తూ మహిళా సాధికారత కోరుకున్న వ్యక్తి, మహిళల్ని గౌరవించే వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు ఏదైతే ఈ సమాజానికి స్ఫూర్తిగా సమాజ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన ఒక గొప్ప వ్యక్తులు కార్యక్రమాలు కూడా ఇలాంటి జయంతి కార్యక్రమాలు కూడా మరి విజయవాడ నడిఒడ్డులో ఇలా జరపడం నిజంగా చాలా ఆనందంగా ఉన్న విషయం తెలియజేస్తూ మరి మహిళలందరికీ మహిళా భావితరాలందరికీ ఒక స్ఫూర్తిదాత అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. వెనుకబాటుతనం అయితే ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు నేను బలహీన వర్గాలకు సంబంధించి సాధికార కమిటీ కన్వీనర్గా పనిచేసినప్పుడు ఒకటే ఆలోచించాం. అంతకుముందు ఒక బీసీ కార్పొరేషన్ మాత్రమే ఉండేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచన చేసి ఏ సామాజిక వర్గం గురించి ఆ సామాజిక వర్గ నాయకులకే అవకాశం ఉంటుంది, తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాజిక వర్గాల వారీగా ఈరోజు దాదాపు ఒక 40-50 కార్పొరేషన్లు వాళ్ళు ఏర్పాటు చేశాం. ఈ కార్పొరేషన్ని మనం అందరం కూడా ఆ వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనం పోవడానికి వాళ్ళు ఒక అధ్యయనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ నిధులు కేటాయింపు చేస్తే ఆ వచ్చిన నిధుల్ని ఏ రకంగా మనం ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు పెట్టినటువంటి నిధుల వల్ల ఏ రకంగా మనం అభివృద్ధిలో రాగలుగుతాం. ఇవాళ బడ్జెట్లో బలహీన వర్గాల సంక్షేమం కోసం 50,000 కోట్ల రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సవిత గారి నాయకత్వంలో బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇవాళ ఈ 50,000 కోట్ల రూపాయలని మన సామాజిక వర్గాల వారీగా మనం కేటాయింపు చేసుకోవడం జరుగుతుంది. ఒక పక్కన హాస్టల్స్ నిర్వహణ చేస్తూ ఉన్నారు, ఒక పక్కన మనకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు, విద్యాపరంగా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం అందిపుచ్చుకొని అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుల్ని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకెళ్ళడం కోసమే మరి ఇలాంటి ఈ జయంతులు కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు బాణాసంచా కాల్పులతో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం బాపట్ల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా తపాసుల మధ్య అదే అభిమానుల మధ్య కూడా మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మా జన సైనికులందరికీ కూడా ఒక పండగ రోజు. పవన్ కళ్యాణ్ గారు 151 మందితో స్థాపించిన పార్టీ ఈ రోజున 15 లక్షల ఉద్యమ సభ్యత్వాలతో నమోదయ్యి ఇంకా ముందుకు సాగుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి బాపట్ల నియోజకవర్గ జన సైనికులకు, వీర మహిళలకు, అదేవిధంగా పార్టీ శ్రేణులందరికీ కూడా నేను బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ మరొక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులకు ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించుకుని దర్శించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవార్లకు చిత్రపటం, తీర్థ ప్రసాదాలను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులకు అందజేశారు. స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేద్దాం, విదేశీ వస్తువులకు దూరంగా ఉందామన్నారు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శివరాం ప్రసాద్. తిరుపతిలోని హస్తకళారామంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కుల వృత్తి, చేతి వృత్తి కళాకారులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులతో ఏర్పాటైన స్టాల్స్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రెండవ రోజు శనివారం మేళాలో విశ్వకర్మ యోజన పథకం, ఎంఎస్ఎంఈలపై యువతి యువకులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈల ద్వారా యువ పారిశ్రామికవేత్తలను తయారు చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేళా ద్వారా కేంద్ర ప్రభుత్వ విశ్వకర్మ పథకంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు.
నమస్తే అండి, నా పేరు కె శివరాం ప్రసాద్, ఐఈడిఎస్, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హెడ్ ఆఫీస్ విశాఖపట్నం తరపున మనకి ఇక్కడ తిరుపతిలో 13, 14, 15 తేదీల్లో పిఎం విశ్వకర్మ స్కీమ్ ద్వారా మనకి ఒక వ్యాపార మేళా జరగడం జరుగుతుంది. ఇక్కడ మనకి దాదాపు 60కి పైగా మన చేతి వృత్తులు, కుల వృత్తులు, అలాగే మనకి కళాకారుల చేత న్యాచురల్ మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో స్టాల్స్ అన్ని ఫుల్ అయినాయి, మంచి స్పందన వస్తుంది. ప్రజలు కూడా మంచిగా విచ్చేసి వాళ్ళు మన స్టాల్ వాళ్ళు కూడా ఇది ఫ్రీగా ఇవ్వడంతో వాళ్ళు రీజనబుల్ రేట్కి వాళ్ళు ప్రొడక్ట్స్ విక్రయించడంతో ప్రజలు కూడా మంచి స్పందనతో అందరూ వచ్చి చక్కగా విజిట్ చేస్తున్నారు. సో మీరు కూడా మిగతా వాళ్ళు కూడా విచ్చేసి ఈరోజు రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరు భారీ సంఖ్యలో వచ్చి మీరు విజిట్ చేసి మంచి మంచి వస్తువులు మీరు కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో అలాగే మనకి ఇక్కడ పిఎం విశ్వకర్మకి సంబంధించిన కౌంటరు, అలాగే ఎంఎస్ఎంఈ ఉద్యమ సర్టిఫికేట్లు చేసుకోవాలనుకుంటే ఎవరైనా ఉంటే వాళ్ళకి కావాల్సిన సంబంధించిన కౌంటర్లు ఉన్నది. అలాగే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి మనకు మైక్రో స్మాల్ ఇండస్ట్రీ సంబంధించిన స్కీమ్స్ కూడా తెలియజేయడానికి మా కౌంటర్ ఉన్నది. సో మీకు రిజిస్ట్రేషన్, లోన్ ఫెసిలిటీస్, అలాగే మిగతా స్కీమ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని నిన్న ఇనాగ్రేషన్ చేసాం. మన స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ వచ్చారు. చాలా మంచిగా అందరూ అన్ని అవకాశాలు, అన్ని డిపార్ట్మెంట్లు మన ఈ మైక్రో అండ్ పిఎం విశ్వకర్మకి సంబంధించి సపోర్ట్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో ఇంత మంచి సక్సెస్ అయినటువంటి ఈ ప్రోగ్రామ్కి మన తిరుపతి ప్రజలందరికీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఈ కార్యక్రమాన్ని మీరు మరింత జయప్రదం చేయాలంటే అందరూ విచ్చేయండి. చక్కగా ఎంట్రీ ఫ్రీ, మీకు ఎటువంటి రుసుము లేదు, ఎంట్రీ ఫ్రీ. చక్కగా రండి. మీరు ఈ వీకెండ్ని చక్కని మా వాతావరణంలో గడుపుతూ మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నింటినీ మీరు రీజనబుల్ రేటు కొనుక్కునే అవకాశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వ్యయ ప్రయాసలు లేకుండా లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చునని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఈ రోజు జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ కోర్టులలో నానాటికి కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కక్షిదారులకు లోక్ అదాలత్ ఒక వేదిక అని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించిన కేసులను సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ ఉండదని తెలిపారు. అదేవిధంగా దీనికి అనుకూలంగా పోలీస్ యంత్రాంగం జిల్లా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ మోటార్ యాక్సిడెంట్ ప్రమాద కేసు ఈ అమౌంట్ అంతే విధంగా చేయడం జరుగుతుంది. చూడటం వలన వాళ్ళ యొక్క ఏదైతే వారికి న్యాయం జరుగుతుంది. ఈ రోజు జరిగే వారికి నమస్కారాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. కొంచెం ఫ్లెక్సిబుల్గా మన కండిషన్స్ని కొంచెం మనకి రావాల్సిన రైట్ని వదిలేసుకోవడం అనుకోవచ్చు. మనకి 1 lakh జెన్యూన్గా రావాలనుకోవచ్చు. 80,000కి మనం కాంప్రమైజ్ అయితే అది సెటిల్మెంట్ అనమాట. దాంతో మన ఆపోజిట్ సైడ్ ఉన్న ఆయన కూడా హ్యాపీగా ఇంటికి వెళ్తారు. లేదు మాకు యాక్చువల్గా ఇంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఎక్కువగా చాలా ఎక్కువ వేసారు, మేము ఇంత పే చేయక్కర్లేదు అనుకుని ఇలా ఉంటే అవి ఇప్పటికీ తెలియవు కాదండి. అలాగే ఈ సందర్భంగా టైం అయిపోతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చారిటీ సౌమ్యాజు గారు అనుకుంటా, వాళ్ళ అమ్మాయి మంచి రైటర్. ఆమె వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి విసుకుంటుంటుంది, ఏంటి అందరూ ఇలా క్రిటిసైజ్ చేస్తారు, వాళ్ళు ఏమీ తెలియకుండా మాట్లాడతారు అని అనుకుంటే ఫాదర్ ఏమంటే మాకు నువ్వు రాసిన రైటింగ్స్లో ఒక పేపర్ తీసుకోరా అని అంటే ఆవిడ ఏదో రాస్తారు, అది తీసుకొని చూస్తే మార్జిన్ విడిచిపెట్టేసారు ఏమని అడుగుతారు. పవిత్రమైన రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందుల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని రామరాజుపల్లి తయ్యబ్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో షాహీ దర్బార్ హోటల్ యజమాని అజం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ మేయర్ సురేష్ బాబు, మేయర్ పాక సురేష్ తో కలిసి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైందని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు చేస్తున్న వారికి శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ₹1,00,000కే ఉమ్రా టూర్ ప్యాకేజీని ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే ముస్లిం మైనార్టీలకు 5 లక్షలతో కళ్యాణ మండపం, వివాహ ఏర్పాట్లు కల్పించే వసతి గురించి వివరించారు. అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందు మా షాహీ ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి మా ఆజం బాయ్ అయితేనేమి, మా నయీం బాయ్ అయితేనేమి, వీరిద్దరి ఆధ్వర్యంలో ఇవాళ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు సంబంధించి మొత్తం మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మాజీ మేయర్ సురేష్ బాబు గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, ప్రస్తుత మేయర్ పాకా సురేష్ గారు అందరం కూడా మరి ఆజం మరియు నయీం ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందుకు హాజరు కావడం జరిగింది. ఈ రంజాన్ మాసము ఎంతో ప్రతి ముస్లిం సోదరులకు కూడా ఎంతో అత్యంత పవిత్రమైన మాసము. ఎంతో నిష్టగా ఈ మాసం అంతా కూడా మరి ఉపవాసాలు ఉంటారు, రోజా ఉంటారు. వారందరి కుటుంబాలకు కూడా మంచి జరగాలని, మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, అందరికీ అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ప్రొద్దుటూరులో ఘనంగా జన సైనికులు నిర్వహించారు. ప్రొద్దుటూరు స్థానిక శ్రీనివాస్ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నేతలు మంచి శివకుమార్, సుంకర మురళి, రామోజీ ప్రసాద్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల స్థాయిలో ఎక్కడికక్కడ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారని చెప్పారు. ప్రొద్దుటూరులో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోందని, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామని తెలిపారు. ఇదే ఉత్సాహంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జనసేన సైనికులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు కృషి చేస్తామని తెలిపారు. ఎవరి గ్రామాలలో వాళ్ళ అక్కడే ఆవిర్భావ దినోత్సవం చేసుకోవాలని మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా సంతోషంగా, ఆనందదాయకంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేము జనసైనికులము పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేయడం జరిగింది. అదే కాకుండా మధ్యాహ్నము కొన్ని అనాథాశ్రమంలో అన్నదానాలు కూడా కొందరు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీనికి చాలా గర్వపడుతున్నాము. పొద్దుటూరులో జనసేన పార్టీ మరింత ముందుకు వెళ్తుందనే దానికి ఇదొక్కటి నిదర్శనము. అదేవిధంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఎండలు తీవ్రతంగా ఉన్నాయి కాబట్టి పార్టీ ఆవిర్భావ దినోత్సవము పిఠాపురంలో ఇప్పుడు ప్రజల అసౌకర్యాలకు గురవుతారనే ఉద్దేశంతో ఎవరి గ్రామాలలో వారు, ఎవరి మండలాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా బాగా సంతోషంగా చేసుకోమని పిలుపునిచ్చారు. అందులో భాగంగా మేము ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇందుకు వచ్చిన జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ నా ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన. ఈరోజు జనసేన పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ వసంతాలకు అడుగుపెట్టినందుకు మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడే మీరు తమ ఆఫీసులో చేసుకోవాలని చెప్పేసి ఆయన నిర్దేశించారు కాబట్టి మనం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. గతంలో ప్రొద్దుటూరులో సభ్యతాలు 1400 జరిగాయి. కానీ ఇప్పుడు ఇంకా మెరుగ్గా 2000 దగ్గరికి చేరుకున్నాము. ఇంకా ముందుకు వెళ్తామని పొద్దుటూరు నుంచి బలంగా మేము చెప్తున్నాం. జై జనసేన, జై హింద్. జనసేన ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. జనసేన 12 వసంతాలు పూర్తి చేసుకొని 13 వసంతాల్లోకి అడుగుపెట్టింది. యాక్చువల్లీ ఇది పార్టీ ఆవిర్భావ దినోత్సవము పిఠాపురంలో జరగవలసింది. ఎండల తీవ్రత దృష్ట్యా కార్యకర్తలను, అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆయన మా శ్రేయస్సు కోసము వద్దని ఎవరి నియోజకవర్గాల్లో, మండలాల్లో వాళ్ళు కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసి అన్ని మండలాల్లో ప్రతి చోట ఈ కార్యక్రమం చేయాలని, పార్టీని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్లి కృషి చేయాలని, రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్దేశంతో ఇవన్నీ ఇంకా పార్టీని బలోపేతం చేసి క్రియా సభ్యత్వాలు ఇంకా ఎక్కువ డబల్ త్రిబుల్గా ఎక్కువ చేసుకొని సాగాలని, ఎవరు ఏమైనా సరే అందరూ ఉమ్మడిగా ఐకమత్యంతో పార్టీని ముందుకు తీసుకెళ్ళి మండలాల్లో, గ్రామాల్లో, వార్డులలో దీన్ని ఐకమత్యంగా చేసి స్థానిక సంస్థల్లో విజయడంగా మోగించి జనసేనకు తన బలం ఏంటో నిరూపించుకోవాలని అందరికీ మా అధినేత దిశానిర్దేశం చేశాడు. కాబట్టి మేమందరూ సమిష్టిగా ఐకమత్యంతో ఒక నాయకత్వం కింద మా అధినేత చెప్పిన నిర్దేశాల ప్రకారము మేము ముందుకు సాగుతామని
తెలియజేసుకుంటున్నాం. జై హింద్. కడప నగరపాలక సంస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని నగర మేయర్ పాకా సురేష్ కుమార్ అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల ప్రజలకు నాణ్యమైన సేవలు, మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నామన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి స్టాంప్ డ్యూటీ 54 కోట్లు, అమృత్ స్కీమ్ కింద హోల్డ్ లో పెట్టిన మొత్తం 17 కోట్లు, బిల్డింగ్ ఫీజులు, బీపీఎస్, ఎల్ఆర్ఎస్ ఫీజులు రియంబర్స్ కాలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్లో చెత్త పన్ను రద్దు చేయడం జరిగిందని, 75 ఆటోల నిర్వహణ, డీజిల్, కార్మికుల జీతాలకు ప్రతి ఏడాది 15 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇది కార్పొరేషన్ కు తీవ్రమైన భారంగా మారిందన్నారు. అకౌంట్ విభాగంలో జనరల్ ఫండ్ నుంచి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు 5 కోట్లు ఉన్నాయని, 8 కోట్ల పనులు జరుగుతూ ఉన్నా 5 ఉన్నాయని, మరో 11 కోట్ల పనులకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. ఇంటర్లో మేము డబ్బులు కట్టకపోవడం వల్ల ఈ 10-11 నెలల్లో దాదాపుగా 1,60,00,000 రూపాయలు పెనాల్టీ రూపంలో కట్టడం జరిగింది ఏపీఎస్సీ. అంటే మా దగ్గర ఫండ్స్ అవైలబుల్గా లేవు కాబట్టి వాళ్ళకి నెలకు బిల్లు చెల్లించాలి. బిల్లు చెల్లించినప్పుడు సర్ఛార్జ్ దాదాపుగా 2.3%, 3.21% వాళ్ళు అపరాధ రుసుమేసి కడుతున్నారు. అట్టాడిది ఆ డబ్బులు సర్ఛార్జ్ కట్టిందే దాదాపుగా 2 కోట్ల రూపాయలు. అంటే ఇంత బర్డన్ కడప నగరపాలక సంస్థ, ఇంతమంది ప్రజలను మెయింటైన్ చేయాల్సిన నగరపాలక సంస్థను మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి మా అందరి మీద ఉంది, ముఖ్యంగా ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మన గతంలో చెప్పినట్టే మనకు ఈ కడప నగరపాలక సంస్థకు పొటెన్షియాలిటీ తక్కువ, అంటే వచ్చే ఇన్కమ్ తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఇన్కమ్ తక్కువ ఉన్నాయి. బేసిక్గా ఎందుకంటే మనము ఈ త్రాగునీటికి సంబంధించి దాదాపుగా డబుల్ పంపింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల మిగిలిన అన్ని కార్పొరేషన్లో సింగిల్ పంపింగ్ సిస్టంతో వాటర్ మనకు చేరువవుతాయి. కానీ మన నగరపాలక సంస్థలో మనకున్న సోర్స్ లింగంపల్లి నుంచి లోయర్ ట్యాంక్ బండ్కు బండి కనుమకు, లోయర్ బండి కనుమ నుంచి అప్పర్ బండి కనుమకు అంటే 2 సార్లు లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతోనే మన కరెంటు బిల్లు, ఈ వాటర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి గతంలో గుర్తించడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే నివేదిస్తున్నాం, ఇమీడియట్లీగా ఏదైతే మన హక్కుగా రావాల్సినటువంటి స్టాంప్ డ్యూటీ, అలాగే మ్యూటేషన్ ఫీజులు, బీపీఎస్, ఎల్ఆర్ఎస్కి సంబంధించిన డబ్బులు, అలాగే మన బిల్డింగ్ అప్లికేషన్ సంబంధించిన ఆ డబ్బులు కూడా ఇమీడియట్లీగా విడుదల చేయాలి. దాంతోపాటు ఏవైతే ఇన్ని రోజుల నుంచి కూడా బకాయిలు ఉన్నాయో ఈ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మాకు రావాల్సిన పన్నులు, అలాగే వెకెంట్ లాస్ట్లు కూడా ఇమ్మీడియట్గా ఫేస్డ్ మోడల్లో కనీసం మొత్తం లేకుండా కానీ దాన్ని విడతల వారీగా మా మున్సిపల్ కార్పొరేషన్కు రియంబర్స్ చేస్తేనే ఇది మన మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు పోసాగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. 5 కోట్ల బకాయిలు ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి? ఇవి దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అయితే కనుక కొన్ని సంస్థల నుంచి 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి, కొన్ని 20 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఈ 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. దాదాపుగా 54 కోట్ల రూపాయలు బకాయిలు, అలాగే అమృత్ స్కీమ్కి సంబంధించి దాదాపుగా 17 కోట్ల రూపాయల అమౌంట్ విత్హెల్డ్లో ఉండి అది రియంబర్స్ కాక అమృత్ స్కీమ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా మన కార్పొరేషన్కి సంబంధించిన మ్యూటేషన్కి సంబంధించిన డబ్బులైతేనేమి, అలాగే ఈ బిల్డింగ్ అప్లికేషన్ ఫీజెస్, అలాగే బీపీఎస్, ఎల్ఆర్ఎస్కి సంబంధించిన డబ్బులు కూడా రియంబర్స్ కాని పరిస్థితిలో ఉన్నాం. వీటన్నిటి ఒక ఎత్తు అయితే ఈ క్లాప్ ప్రోగ్రాం మా నగరపాలక సంస్థకు మరొక బర్డన్గా మారిన పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చెత్త పన్ను వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాం, దాంతో ఒక 50% 60% నిధులు సమకూర్చే పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చెత్త పన్నును రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత పూర్తిగా ఆ 75 ఆటోలకు సంబంధించిన వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ అయితేనేమి, దానికి సంబంధించిన డీజిల్ అయితేనేమి, ఆ వర్కర్లకు సంబంధించిన అమౌంట్ కూడా కార్పొరేషన్ భరాయించడం వల్ల అదొక అడిషనల్గా 15 కోట్ల రూపాయల బర్డన్ ఈరోజు కడప నగరపాలక సంస్థ మీద.
రాష్ట్ర శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించకుండా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డు విషయంలో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేశారన్నారు. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో కూడా రాజకీయ లాభం కోసం కుటిల రాజకీయం చేశారని విమర్శించారు. రాష్ట్ర అప్పులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ భృతి వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. వివేక కేసులో నిజాలను బయటపెట్టి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంశము ప్రజలకు సెంటిమెంట్కి సంబంధించిన అంశము, భగవంతుడికి సంబంధించినటువంటి అంశము అని చెప్పి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ ద్వారా వెరిఫై చేసి అందులో ఎటువంటి జంతు కొవ్వు లేదు అని నిర్ధారించిన తర్వాత కూడా దాంట్లో బాత్రూమ్ కెమికల్స్ కలిసాయి, ఇంకోటి కలిసాయని మాట్లాడుతూ ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అతనికి ఏ పార్టీ విశ్వాసం ఉంది దేవుడి పైన కానీ మతం పైన కానీ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఏదైనా కూడా ఒక మతాన్ని కానీ కులాన్ని కానీ బ్రాండెడ్గా తను ఓన్ చేసుకోవాలని చూస్తాడు. ఎందుకన్నట్టు నీ ఆలోచన ఒక రాజకీయ నాయకుడికి కులాలకు అతీతంగా ఉండాలి, మతాలకు అతీతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది. నీ మాటలకు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని లాస్ట్కు మండలి చైర్మన్ ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇది ఏ కులము అని ప్రశ్నించేటువంటి స్థాయికి మీ పార్టీ చేరుకునింది అని అంటే ఇంతకన్నా దురదృష్టకరం ఉంటుందా? నీకే నా విశ్వాసాలు ఉండేది ఉన్నాయి అని చెప్పి నువ్వు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. డ్రామా. విశ్వాసాలు ఉన్నవాడు ఎవరు అలా ప్రవర్తించడు. మాకుండవా దేవుడి పైన భక్తి, మాకుండదా హిందుత్వం పైన ప్రేమ, మాకుండవా మిగతాటివన్నీ కూడా ఎవరు ఆలోచన వాళ్ళకు ఉంటాయి. ఎవరు విశ్వాసాలను గౌరవించుకోవాలి. అంతేకాని రోడ్డును ఎక్కి గొడవలు సృష్టించడం కాదు మనిషి యొక్క నైజం. ఈ పద్ధతి నన్ను అవలంబించడం వల్లే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారిని ఈయన సీనియారిటీ ఏంటి, ఇతను చేస్తున్న వ్యవహారం ఏంటి, ఎందుకు ఇతను మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నాడు, రాజకీయ ఉనికి కోసం తన రాజకీయ లబ్ధి కోసం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. వేసవిలో ప్రజల దాహర్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రొద్దుటూరు 3 టౌన్ సిఐ రామాంజనేయుడు ఆర్టీఓ మురళీనాయక్ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పాత బస్టాండ్లోని టాక్సీ స్టాండ్ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని 3 టౌన్ సిఐ ఆర్టీఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ రామాంజనేయుడు మాట్లాడుతూ టాక్సీ స్టాండ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ సహకారంతో పాత బస్టాండ్లో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహం తీర్చడం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సిబ్బందిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో టాక్సీ ఓనర్లు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలం సందర్భంగా మన ప్రొద్దుటూరు పాత బస్టాండ్లో డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కలిసి ప్రజలకు ఒక మంచి పని చేయాలనేటువంటి ఉద్దేశంతో మన పాత బస్టాండ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి సుదూర ప్రయాణికులకు, తర్వాత ఎండకు అలసిపోయినటువంటి వారికి దాహార్తిని తీర్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మన డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రారంభించడం చాలా శుభపరిణామం. దీన్ని వినియోగించుకొని చాలామంది తమ దాహార్తి తీసుకొని ఎండలకు వాళ్ళ ఆరోగ్యాన్ని, హెల్త్ను కాపాడుకుంటారని ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు మన ప్రొద్దుటూరు పట్టణమంతా ప్రారంభించి ప్రజలకు సహకారంగా ఉంటే చాలా అది మంచి పని. దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మన ఆర్టీఓ సారు ఇక్కడికి వచ్చి ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం, ఈ అవకాశం ఇచ్చినటువంటి డ్రైవర్స్ అసోసియేషన్ అందరికీ కూడా మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన డ్రైవర్స్ అసోసియేషన్ పొద్దుటూరు వారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. కడప జిల్లా కాశీనాయన మండలం ఇటుకలపాడు గ్రామంలోని సర్వే నెంబర్ 458లో ఉన్న 18 ఎకరాల 40 సెంట్ల భూమిని కొంతమంది కబ్జా చేశారని ఆకుల చిన్న ఓబులేసు, ఆకుల రోసయ్య, ఆకుల పెంచలయ్య ఆరోపించారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని తప్పుడు పత్రాలతో ఆన్లైన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని బోర్లు వేయిస్తూ సాగు చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ చేసి 1-2 రోజుల్లో చర్యలు తీసుకుంటామని కాశీనాయన మండల తహసీల్దార్ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఆకుల నారాయణ గారి ఓపిగాడు మా సొంత అబ్బా, వీళ్ళిద్దరి పేరు మీద ఆర్ఎస్ఆర్లో మా అబ్బగారి పేర్లు ఉన్నాయి. ఇది దాదాపు ఈ పొలము కనీసము 100 సంవత్సరాల పైనుంచి అప్పటి నుంచి మా అబ్బగారు తర్వాత మా నాన్నగారి తర్వాత మా ఆధీనంలోనే ఉంది ఇప్పటి వరకు కూడా. ఈ పొలము
ఈ పొలం ఇప్పటికి కూడా ఆర్ఎస్ఆర్ ప్రకారం కానీ పాస్బుక్లు కానీ మాన్యువల్ అడంగలు కానీ మాన్యువల్ 1B ప్రకారం కానీ మా పేరు మీదనే ఉండేది. ఈ పొలము మా పేరు మీద ఆన్లైన్ లేకుండా తీసేసి అప్పటి విఆర్ఓ గారు వేణు, అప్పటి ఎంఆర్ఓ గారు మా పేరును తొలగించి ఈ మా ఊరు కాదు, మా బంధువు కాదు, మా కులము కూడా కాదు, వేరే ప్రకాశం జిల్లా అంటే ప్రకాశం జిల్లా ఆమె పేరు మీద వీళ్ళు మా ఆన్లైన్ తొలగించి మాన్యువల్ ఆన్లైన్ను తొలగించి ఆమె పేరు మీద, ఆమె పేరు యనమల రాములు, భర్త పేరు చిన్న సుబ్బయ్య, ఆమె పేరు మీద ఆన్లైన్ చేపించి ఆమెతో గంజికుంట సుబ్బరాజేశ్వరరావు ఆయన భార్య గంజికుంట మహాలక్ష్మి అనేవాళ్ళు కొన్నట్టుగా రిజిస్టర్ చేయించుకున్నారు. రిజిస్టర్ చేయించుకొని వాళ్ళు అక్రమంగా చేయించుకున్నారు. ఆ పొలము మా అబ్బగారిది, మా ఆర్ఎస్ఆర్ ప్రకారము, మా అడంగలు 1B అన్ని రికార్డు ఒరిజినల్ అన్నీ మా దగ్గర పెట్టుకొని మాతో కాకుండా అన్యాయంగా అక్రమంగా ఆమె పేరు మీద ఎక్కించి ఆమె పేరు మీద రిజిస్టర్ చేయించుకొని ఈరోజు మాది అని మమ్మల్ని దౌర్జన్యంగా చేయడము, చేను దగ్గరికి రానియమని చెప్పడము, ఇవన్నీ ట్రాక్టర్లు పెట్టి దున్నడము, బోర్లు వేయడము, ఇది అధికారులు చేసిన తప్పిదానికి ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి మేము అనుభవంలో ఉండేది ఒరిజినల్ పట్టా భూమిని ఈ పొద్దు మాకు ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. కావున దీని మీద అధికారులు, ఈ రెవెన్యూ వారు కానీ, ఈ పోలీసు వారు కానీ దీని మీద మాకు సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని నేను అందరినీ వేడుకుంటున్నాను. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో నూతనంగా నిర్మించిన దుర్గమ్మ ఆలయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. వేంపల్లి జెడ్పీటీసీ సభ్యులు రవికుమార్ రెడ్డి ₹1 కోటి తన సొంత నిధులు అలాగే భక్తుల సహకారంతో గుడిని అత్యంత సుందరంగా నిర్మించారు. అనంతరం అక్కడ వచ్చిన ప్రజల నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వినతి పత్రాలు స్వీకరించి సమస్యలు పరిష్కరించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు సమస్యలను అడిగి తెలుసుకుని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అండగా ఉంటారని భరోసా కల్పించారు. సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. చేసుకుంటారు సార్. అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, ఇండ్లు మరియు సాగు భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 24న చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త ఆందోళనను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర పిలుపునిచ్చారు. శనివారం కడప సిపిఐ కార్యాలయంలో గోడపత్రాల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అలాగే టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించడం, భూమి లేని పేదలకు సాగు భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. అందరికీ ఇండ్లు, ఇంటి స్థలం, సాగు భూమితో పాటు నిర్మాణ దశలో ఉన్నటువంటి టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ నెల 24వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలం, రేషన్ కార్డు, పెన్షను, మౌలిక సదుపాయాలతో పాటు అన్ని రకాల వసతులు కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పడం,
ఎన్నికల్లో ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేసేటువంటి క్రమంలో ఇవాళ పాలక ప్రభుత్వాలు లేవు. గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చేటటువంటి 1 సెంటు స్థలం సరిపోదు, ఇంటి నిర్మాణానికి అయ్యేటటువంటి 1,80,000 ఏమాత్రం సరిపోదని మేము అధికారంలోకి వస్తే పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు, ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఎక్కడే కానీ ఇంటి స్థలాల కేటాయింపు కానీ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి చర్యలు ఎక్కడే కానీ చేపట్టకపోగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టినటువంటి దశలవారీ ఆందోళనకు ఎట్టకేలకు ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ జీవో ఏంటంటే జీవో నంబర్ 23 ప్రకారం ఎవరే కానీ ఈ రాష్ట్రంలో ఇంటి స్థలం పొందాలంటే ఇది వరకు ఎక్కడే కానీ ఇంటి స్థలం వాళ్ళ పేరుతో పొంది ఉండకూడదు. ఈవెన్ గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలలో ఇంటి స్థలం పొంది బలవంతంగా కేటాయించబడి ఇండ్లు కట్టుకోకపోయినా వాళ్ళకి ఈ ప్రభుత్వ విధానం ప్రకారము 2 సెంట్లు 3 సెంట్ల ఇంటి స్థలం అర్హులు కాదు అనేటువంటి జీవో నంబర్ 23 తీసుకొచ్చింది. జీవితంలో ఎప్పుడే కానీ ఎక్కడే కానీ వాళ్ళ ఇంటి పేరుతో వాళ్ళ పేరుతో ఇంటి పన్ను కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, ఏవి ఉండకూడదు అనేటువంటి షరతులు సామాన్యులకు ఇవాళ ఎక్కడే కానీ స్థలం వచ్చేటువంటి ప్రశ్నే లేదు. పైగా పోయిన ప్రభుత్వమే 32 లక్షల మందికి ఇంటి పట్టాలు 1 సెంటు అని చెప్పి ఇంటింటి సర్వే చేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి జీవో ప్రకారం ఎవరికి కూడా అర్హులయ్యేటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అంతా కూడా నిరంతరము ఎన్నికల ముందు ఒక ఆలోచన, ఎన్నికలు అయిన తర్వాత ఇంకొక విధానం అనేటువంటిది అమలు చేస్తూ ఉన్నాడు. అవకాశవాద రాజకీయాలు మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము తక్షణము ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి సూపర్ 6లో భాగంగా పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలకు 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది. ఇంకోవైపు పేదలకు జాగా ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు, అధికార యంత్రాంగము. పవిత్ర రంజాన్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బద్వేల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు. బద్వేల్ పట్టణంలోని ఫాతిమా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కడప జిల్లాలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముస్లిం సోదరులందరికీ ముందస్తు శుభాకాంక్షలను తెలియజేశారు. కడప జిల్లాలో కొన్ని బ్యాంకులు నిబంధనల ప్రకారం ఖాతాదారులకు రుణాలు ఇవ్వకపోతే సంబంధిత బ్యాంకుల వద్ద ధర్నా చేపడతామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో బ్యాంక్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 లక్షల వరకు రుణాలకు ష్యూరిటీ అవసరం లేకున్నా కొందరు అధికారులు ఖాతాదారులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే ఖాతాదారులతో కలిసి ఆ బ్యాంకు వద్దనే ధర్నా చేస్తామని స్పష్టం చేశారు.
in the banking segment is 4,756 crores, sir. The district. So our assembly segment is contributing 100 crores, sir. So this is required to be focused by the branches for recovery of the NPA so that we can get the optimum level under the NPA percentage. So coming to the mandatory requirement of agriculture loans as well as private sector loans. అదే చెప్పేది ఆయన, అదే చెప్పేది. మేము దానికి ఓటే చేసి ఇవ్వడం లేదు. 10 lakhs వరకు షూరిటీ అడిగేదానికే లేదు. ఎవరు అడిగేది సార్? మేనేజర్ గారు, మీరు 10 lakhs వరకు షూరిటీ షూరిటీ లేనప్పుడు మీకేం సంబంధం సార్? అదే డిఫాల్ట్ అయితే మేమే కదా రెస్పాన్సిబిలిటీ. డిఫాల్ట్ అయితే అంటే మీకు షూరిటీ లేదన్న తర్వాత సార్ షూరిటీ లేదు, కరెక్టే. ఇచ్చిన అమౌంట్ ప్రాపర్గా యూటిలైజ్ చేయట్లేదు. కాదు, ఇచ్చినది అది చేస్తారా లేదా తర్వాత గైడెన్స్. మీరు చేయలేమో అనుకోని షూరిటీ అనేది కండిషన్ లేకుండా కండిషన్ పెడితేనే ఈ సమస్య. నేను అడిగితే షూరిటీ 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 అంటే లేదు లేదన్న తర్వాత నువ్వు ఉంది అన్నట్టు చెప్తే ఎట్లా? That is why I request all the banks scrupulously follow the guidelines. మళ్ళీ ఇట్లయితే నేను అందరినీ ప్రోత్సహిస్తే మా ఆఫీసు బెంగాల్ వచ్చి కూర్చుంటాను. నా పరిస్థితి తెచ్చుకుంటే నష్టపోయేది. మాక్సిమం చేస్తున్నాం సార్. మ్యాక్సిమం అనే పదం ఉందంటే ఇప్పుడు మ్యాక్సిమం అనే పదంలోనే అర్థం ఉంది. నేను మ్యాక్సిమం చేసినాము, ఇది ఒకటి అంటే అందరికీ అట్టే చెప్తాను. కాబట్టి దీనికి కండిషన్ అన్కండిషన్లో ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ధర్నా పెడతారు, మా గ్యారంటీ. నేనైతే ధర్నా పెట్టిస్తాను. ఎవరన్నా బ్యాంకర్ల ఫార్ములా ప్రకారం మీరు వినకపోతే నేను 10 మందిని గ్రూప్ చేసి ధర్నా పెట్టిస్తా. పోలీస్ సహకారం కూడా మాకున్నది, కానీ మీకున్నది. మాకే ఉన్నది, మీకేం ఉండదు. మీరు ఎవరు మీకున్నది అనుకుంటే మీకు పొరపాటు. మీకు రికార్డప్పుడు మమ్మల్ని ఉపయోగించుకోండి, ఇచ్చేటప్పుడు మమ్మల్ని ఉపయోగించండి. వాళ్ళని కట్టకుంటే కూడా మమ్మల్ని ఉపయోగించండి, మా పోలీసులు ఉపయోగించండి. అందరం సహకారంగా ఉన్నాం. ఇది కోఆపరేషన్ ఇస్ మోర్. కడప జిల్లా వేంపల్లిలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. చక్రాయపేట మండలంలో నీటి సమస్యలు పరిష్కరించేందుకు జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి సమర్పించిన వినతి పత్రంపై ఎంపీ స్పందించారు. వెంటనే జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి బోర్లు వేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులను ఆప్యాయంగా పలకరించారు. రెఫర్ చేసుకుంటారు సార్. కడప నగరంలోని ప్రకాష్ నగర్ లో దాదాపు 30 కోట్ల రూపాయల విలువ చేసే తమ భూమిని టీడీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య అధికార దాహంతో కబ్జా చేయాలని చూస్తున్నారని కడపకు చెందిన అంబవరం సహదేవ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కడప నగరంలోని ప్రకాష్ నగర్ సర్వే నెంబర్ 908లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి ఈ సర్వే నెంబర్లోని దాదాపు 22.5 ఎకరాల స్థలం తమ ఆధీనంలో ఉందని, దాయాదుల భాగ పరిష్కారాలను నేపథ్యంలో కోర్టుకు వెళ్లగా వారి ద్వారా ఈ విషయంలోకి తలదూర్చిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్యాయంగా తమ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అనవసరంగా కోర్టుకు వెళ్లడంతో తమ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అధికార అండదండలతో పోలీసులను అడ్డం పెట్టుకుని కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. ఈ స్థలానికి సంబంధించి అన్ని విధాలుగా తమకే హక్కులున్నాయని, కేవలం అధికార దాహంతో కబ్జా చేయాలని చూస్తున్న ఎమ్మెల్సీ నుంచి తమను రక్షించి అధికారులు స్పందించి ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నా పేరు అంబవరం సహదేవరెడ్డి.
మా పూర్వీకుల నుంచి మాకు వచ్చిన సంక్రమించిన ఆస్తి ఇది. ఈ చింతోక పొలము ప్రకాశ్ నగరు సర్వే నెంబర్ 908. దీని మీద 22.5 ఎకరా మాకు ఉన్నది. మాకు రికార్డు ఉంటే దాని మీద 3 ఐటాలుగా నేను కోర్టులో ఫైల్ చేశాను. భావపరిశీలన మా దాయాదుల మీద. వీళ్ళకి సంబంధం లేని వాళ్ళు వచ్చి యాడింగ్ పిటిషన్స్ యాడ్ అయినారు. ఆ కేసులో 2 మాకు డిస్మిస్ చేశారు. ఒక ఐటము 1A 2Bగా 420 సెంట్లు నిర్ధారించి మాకు సబ్ డివిజన్ నెంబర్ కూడా ఇచ్చేసి మాకు కోర్టు వారు డిగ్రీ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత రామచంద్రయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ హైకోర్టులో ఒక రిట్ వేసాడు. హైకోర్టులో రిట్ వేసి అక్కడ 5 ఏళ్ళు కాలయాపన చేశాడు. ఆడ కేసు రెడీ అయింటానే ఆయనే వాలంటరీగా నాకు సంబంధం లేదు అన్నట్టుగా కేసు రిటర్న్ తీసుకున్నాడు. ఆయన వేసిన సూట్ డిస్మిస్ చేశారు. అది కూడా రికార్డు ఉన్నది. ఆ తర్వాత వీడికి వచ్చి సైట్లోకి వచ్చి కబ్జా చేయబోయాడు. కబ్జా చేయబోతే మేము అటువంటి ప్రెస్ వాళ్ళందరినీ పిలిపి ఇది చేయగా న్యాయం వరమని చెప్పగా ఒక ఆంధ్రజ్యోతి వారు టోటల్గా అంత లెక్కల ప్రసారం చేశారు. ఆ తర్వాత ఆ నుంచి నేను ఈ రకంగా చేశానని చెప్పి నా మీద వాళ్ళ భార్యతో ఒక తప్పుడు కంప్లైంట్ ఇప్పించి నా మీద రకరకాలుగా సెక్షన్లు పెట్టి నా మీద క్రిమినల్ కేసు కట్టించాడు. ఆ తర్వాత పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేసి తప్పుడు అని చెప్పి నా మీద ఉండే కేసులు రెఫర్ చేశారు. ఈరోజు మళ్ళీ అదేవిధంగా పవర్ని అడ్డబెట్టుకొని ఆ రోజు వైసీపీ గవర్నమెంటు, ఈరోజు టీడీపీ గవర్నమెంటు, ఆడ ఎమ్మెల్సీ పదవే ఈడ ఎమ్మెల్సీ పదవే, ఈయనకి వచ్చి ఈ రకంగా చేసుకుని అడ్డబెట్టి సామాన్య మానవులను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. వీళ్ళతో మాకు ప్రాణహాని కూడా ఉన్నది. ఈ సైట్ వాల్యూ దాదాపున 30 కోట్ల వాల్యూ. దీన్ని దయవంచి మీరు మీడియా వారు కూడా ప్రపంచానికంతా తెలిసేట్టుగా చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.